సంతోషన్న ఈ విజయప్రసాద్ రెడ్డి వీళ్ళు స్కానర్లు ఈ ఫోన్పే నంబర్లు ఇవి పెట్టుకోరు కదా, ఇది కరెక్టే అంటారా? దీని మీద కొంచెం వివరించండి. సంతోషన్న నేను రూప్సాన అడుగుతున్నా, మీ చెల్లెనన్నా మీ చెల్లెని అడుగుతున్నా, సిస్టర్ రూప్సానని అడుగుతున్నా. మరి ఏమంటావన్నా దీనికోసము? ఆ విజయప్రసాద్ రెడ్డి ఏం చెప్తుండో ఒకసారి చూడండి, తర్వాత చెప్పండి. సిస్టర్ రూప్సానా? సరే చెప్తా కానీ ఏమైంది? గ్లోరీ లేదా? గ్లోరీని అడగొద్దా సిస్టర్ గ్లోరీని? సిస్టర్ రూప్సానా సిస్టర్ గ్లోరీని అడగొద్దా? చెప్తుంటే కదా. సంతోషన్న సిస్టర్ గ్లోరీ సినిమాకు పోయిందన్న, డీజే టిల్లు సినిమాకు. బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే డీజే టిల్లు సినిమాకు పోయిందన్న. అందుకే నిన్ను అడుగుతున్నా. సిస్టర్ గ్లోరీ డీజే టిల్లు సినిమాకు పోయిందన్న. నేను కూడా పోదాం అనుకున్నా కానీ నాకు కొంచెం పని ఉండి పోలేదన్నా. ఆయన అంటాడు కదా, నువ్వు వీడియోలో స్కానర్ కోడ్ ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాడు. అరే బాబు, నేను ఆ స్కానర్ కోడ్ పెట్టుకుని నువ్వు నాకు డబ్బులు వేస్తావా చేస్తావని కూర్చున్నానా? లేకపోతే నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నా సొంతానికి వాడుకున్నట్టుగా ఎక్కడైనా రుజువు చూపించగలవా? ప్రతి రూపాయి దేవుని పరిచర్యకు వాడుతున్నాం. రాజమండ్రిలో ఇంకా మందిర నిర్మాణం పూర్తవలేదు, మండపేటలో మందిర నిర్మాణం పూర్తవలేదు. మేము నిర్మాణం పూర్తి చేసిన తర్వాత చీపు ట్రిక్కులు చేయం, ఇదే దేవుని సత్యాన్ని ప్రకటిస్తాం. ఓకే రూప్సానా సిస్టర్, సరే సినిమాకి పోయిందా? ఓకే, నువ్వు కూడా పోవద్దా? బాగానే ఉంది సినిమా, నేను ఆల్రెడీ ఆ సినిమా చూసేసిన. కానీ ఫస్ట్ అయితే సరే చెప్తా, స్కానర్ల కోసం కూడా చెప్తా సిస్టర్ రూప్సానా. ఫస్ట్ అయితే మీరు ఇది అడగండి, యేసుప్రభు మాట అంటే భయం లేదా? ఏంటిది యేసుప్రభు ఏం చెప్పిండు? మత్తయి సువార్త 6:19 ఏం చెప్పిండంటే, యేసుప్రభు భూమి మీద మీ కొరకై ధనము సమకూర్చుకోవద్దు అంటే ఈ భూమి మీదనే, అంటే భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు అంటే ఏంది? ఈ భూమి మీదనే ఒక్క రూపాయి కూడా సమకూర్చుకోవద్దని చెప్పిండు. మళ్ళీ ఏమంటుండు ఆయన? సత్యం చెప్పడానికంట. సత్యం యేసుప్రభుకు తెలుసా? సత్యం యేసుప్రభు చెప్తాడా? ఈ విజయప్రసాద్ రెడ్డి చెప్తాడా? సత్యం యేసుప్రభు చెప్తాడు కాబట్టి సత్యం ఏం చెప్పిండు? యేసుప్రభువే సత్యం కదా, అబద్ధబోధుడు కదా. భూమి మీద మీ కొరకై, ఈ భూమి మీదనే మీ కొరకై ధనం సమకూర్చుకోదు. ఎందుకు సమకూర్చుకున్నాడని పాస్టర్లు అందరిని అడుగురు. సన సిస్టర్ విజయప్రసాద్ రెడ్డిని కూడా అడుగు, వాళ్ళ సంఘంలోనే అడుగు, ఎందుకు మీ పాస్టర్ సమకూర్చుకుంటారని అడగండి. ఓకే, మరి స్కానర్ల దాకానైతే చాలా దూరం మాట, ఆ బ్యాంక్ అకౌంట్లో వేసుకున్న మాత్రం చాలా దూరం మాట. యేసుప్రభు ఏం చెప్పిందంటే లూకాసు వార్త 12:33 మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. అంటే ఏమేమైతే విజయప్రసాద్ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేయాలా? విజయప్రసాద్ కాదు, ప్రతి పాస్టర్ నడుతున్నా అన్నీ అమ్మి ఏం చేయాలా? ధర్మం చేయాలా. మళ్ళీ ఏం చేయాలా? పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకుంటే. అక్షయమైన ధనం అంటే ఏంది? లేఖనాలన్న ధనం. ఇప్పుడు మీ సంతోషం ఎట్లుంది? ఫుల్ ఉందా లేదా? నన్ను వాళ్ళకి గెలవగలుగుతారా? ఎవరు గెలవలేరు కదా. కాబట్టి చెప్పుండ్రి, ఫస్ట్ అయితే బ్యాంక్ అకౌంటే ఖాళీ ఉండాలని చెప్పుర్రి. ఇక్కడ భూమి అందుకే ఏముండదు, అన్నీ చేసేయాల మొత్తం అని విజయప్రసాద్ రెడ్డికి ప్రతి పాస్టర్ చెప్పండి. స్కానర్లు అయితే చాలా దూరం మాట, ఇక బ్యాంక్లో కూడా ఒక రూపాయి ఉంటుంది అని చెప్పుర్రి. స్కానర్ ఖాళీ సంచి పెట్టుకోమన్నాడు కదా, మరి స్కానర్లు ఎందుకు పెట్టుకుర్రని అడుగుర్రి సిస్టర్, అందరు కలిసి అడగండి. ఇప్పుడు చెప్పు రూప్సానా, అడుగు ఇప్పుడు వీళ్ళందరినీ పాస్టర్లతో, ఆ పాస్టర్ అమ్మలని అడుగుర్రి. ఏంటంట మొత్తం అమ్మి ధర్మం చేసేయాలి, ఏం పెట్టుకోవద్దంట, సున్నా బ్యాలెన్స్ పెట్టుకోవాలంట. ఇది అందుకే ఇది ఇరుపు మార్గం, సున్నా బ్యాలెన్స్ పెట్టుకోవాలంట. మళ్ళీ అమ్మి ఇచ్చే ఏం చేయాలి? మళ్ళీ జమ చేసుకోవాలంటే అది కూడా లేకుంటే చేసేసిండు యేసుప్రభే కదా సత్యం చెప్పేది. మళ్ళీ వీళ్ళ మోకాళ్ళకి సత్యాలు చెప్తారా? మళ్ళీ ఏంటంటే మత్తయి సువార్త 6:19 మళ్ళీ భూమి మీద జమ చేసుకోదు, భూమి మీద సమకూర్చుకోదు. ఇవి ఎందుకు చేయలేదని ప్రతి పాస్టర్ని అడుగు రూప్సానా సిస్టర్. సరేనా? సరే, గ్లోరీ వస్తే నన్ను కలువమని చెప్పు. ఇంకా ఏమో కొంచెం ఇంకా లేఖనాలు ట్రైనింగ్ ఇచ్చేది ఉన్నది. సరేనా? నీకు కూడా ఇస్తుంటా, నువ్వు కూడా ఫైట్ చేయి. సరేనా రూప్సానా సిస్టర్? చాలా థ్యాంక్స్ అన్నయ్య. అబ్బాబా, నీ జ్ఞానం అమోహం అన్న. నీతో గెలిచేటోడు ఇంకా ఇప్పుడు పుట్టాడు, ఇంకా ఇప్పుడు లేడు, ఇంకొకటి పుట్టబోడు అన్న. అవును, నీ దగ్గర అక్షయమైన ధనం ఉందన్న. అందుకే ఎవరినన్నా గెలిచే కెపాసిటీ నీ దగ్గర ఉంది. నీ దగ్గర నేర్చుకుంటున్నా, నా జీవితం ధన్యమైపోయిందన్న. నేను రక్షించబడ్డా. వీళ్ళందరూ అబద్ధ బోధకులే అన్న. కరెక్టే, వీళ్ళు యేసుప్రభు మాట అంటే వీళ్ళకి లెక్కలేదు. వీళ్ళు భూమి మీద ధనం సమకూర్చుకుర్రు, మళ్ళీ అన్ని ధర్మం కూడా చేయలేదన్న. వీళ్ళకు యేసుప్రభు మాట అంటే లెక్కలేదు, భయం లేదు. వీళ్ళు మొత్తం సాతాన్లు అన్న. వీళ్ళు నిజంగా నువ్వు అన్నట్టు సర్పసంతానాలే అన్న. నన్ను ఇందులోకించి నువ్వు బయటికి తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. సరే అన్నయ్య, నేను
సెకండ్ షో సినిమాకు పోతా, సినిమా బాగుందన్నారు కాబట్టి.